రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. రైట్ ఇక చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండబోతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగిరికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగిరిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తదనంతరం యూనివర్సిటీ ఆర్ట్స్ ఈ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూడా సీఎం పరిశీలిస్తారు. అలాగే ఏరియా హాస్పిటల్, నగిరిలో అతి పురాతనమైన ఏరియా హాస్పిటల్ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన పిదప అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. దాదాపు గంట పాటు ప్రజలతో మమేకం అవుతారు. తదనంతరం అది పిమ్మట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయకర్తల సమావేశంలో కూడా పాల్గొంటారు. నగిరి నియోజకవర్గంలో దాదాపు 2 వర్గాలుగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పి పార్టీ అధిష్టానం గుర్తించింది. దాని మేరకు ఇవాళ పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ముఖ్య సమన్వయకర్తలతోనూ వీళ్ళతో సమావేశమయ్యి పార్టీకి ఎందుకు విభేదాలు వస్తున్నాయి ఏంటి అనే దాని మీద పూర్తిగా కూలంకషంగా చర్చించిన పెదప దిశానిర్దేశం చేయనున్నారు. తదనంతరం సాయంత్రం 4:20 ముఖ్యమంత్రి ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా అధికారులు అలాగే పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు సన్నద్ధం చేసింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.